వెల్కమ్ టు కలమ్స్ అండ్ మై సెల్ఫ్ మణికంఠ. సో ఆల్రెడీ మనం హిస్టరీకి సంబంధించినటువంటి పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో అవి 1 to 5 డిస్కస్ చేసుకున్నాం. గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ పేపర్. సో ఇది 2024కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ పేపర్. సో దట్ అందులో ఈరోజు ఇంకొక 5 ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బుక్స్ వాజ్ నాట్ రిటన్ బై హర్షవర్ధన్? హర్షవర్ధనుడు రాయని పుస్తకం ఏది అనేసి ఇచ్చాడు. ఇక్కడ నాట్ ఇచ్చాడా, కరెక్ట్ వన్ అడిగాడా అనేది కూడా చూసుకోవాలి. సో దట్ హర్షవర్ధనుడు రాయనటువంటి బుక్ ఏది అంటే కదంబరి. మరి కదంబరి బుక్ని ఎవరు రాశారు చెప్పండి. కదంబరి బుక్ని ఎవరు రాశారు అనేది కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ ఆల్సో ఈ కదంబరి బుక్ ఎవరైతే రాశారో ఆయన హర్షవర్ధన్ ఆస్థానంలో పోయెట్గా కూడా ఉండడం జరిగింది. ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో ఏం చెప్పాను, ఒక పోయెట్ గురించి ఎలా చదవాలి అంటే ఆ పోయెట్ ఏ బుక్ రాశారు అనేది, దీంతోపాటు ఆయన ఏ టాపిక్ మీద ఆ బుక్ని రాయడం జరిగింది, అండ్ ఆల్సో ఏ లాంగ్వేజ్లో ఆ బుక్ని రాశారు, దీంతోపాటు ఆయనకు ఉన్నటువంటి కాంటెంపరీ కింగ్ ఎవరు, అలానే ఈయన ఎవరి ఆస్థానంలో కవిగా లేకపోతే మంత్రిగా పనిచేశారు అనేటటువంటి అంశాల మీద కూడా మనకి అవేర్నెస్ ఉండాలి. కేవలం ఇక్కడ హర్షవర్ధన్ అనే కాదు, ఇంకా మనకి పులకేసి టూ ఇటువంటి ఇంపార్టెంట్ కింగ్స్ ఉంటారు. సో ఈ కింగ్స్ దగ్గర చాలా గొప్ప పోయెట్స్ ఉంటారు. ఈ కాంటెంపరీ కింగ్ అండ్ ఆల్సో కాంటెంపరీగా ఉన్నటువంటి పోయిట్స్ని మనకి ఈవెన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్లో కూడా అడగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరు ఈ అంశాన్ని ఇలా చదువుకోండి, రైట్. సో దట్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఇన్కరెక్ట్ విత్ రెఫరెన్స్ టు పర్మనెంట్ సెటిల్మెంట్? సో పర్మనెంట్ సెటిల్మెంట్కి సంబంధించి కింద వాటిలో ఏది సరికానిది అని అడిగారు. సో కరెక్ట్ అడిగాడా, ఇన్కరెక్ట్ అడిగాడా అనేది కూడా చూసుకోండి. సో దట్ ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు. సో ఫస్ట్ ఆప్షన్, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ద లార్డ్ కార్న్వాలిస్ ఇన్ బెంగాల్, బీహార్, ఒరిస్సా ఇన్ 1795. It declared the zamindars as the owners of the land and they were given hereditary rights. It was planned by Janshore and the amount to be paid by the landlords was fixed. సో దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు మనందరికీ తెలుసు. దీన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 1793లో ప్రవేశపెట్టారు. కాబట్టి ఈజీగా సరికాంది అన్నారు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సరికాంది అన్నారు కాబట్టి రిమైనింగ్ అంశాలు కూడా చూసుకోండి. జమీందారీ వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ వారసత్వ హక్కులుగా ఇవ్వబడింది. అలానే జన్ షోర్ ద్వారా ప్రణాళిక చేయబడింది. భూస్వాములు చెల్లించాల్సిన మొత్తం కూడా నిర్ణయించబడింది. సో ఇట్ ఈస్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్గా 10 సంవత్సరాలకి ఇది చేయడం జరిగింది అనేది మనందరికీ తెలుసు. సో దట్ ఈ క్వశ్చన్ని మనకి ఈ 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫర్దర్గా ఇఫ్ ఇన్ కేస్ క్వశ్చన్ అడగాలి అంటే ఈ 4 ఆప్షన్స్ని ఇంటర్లింక్ చేస్తూ అడగచ్చు. అలా కాకుండా మనకి ఇంకా కొన్ని ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ ఉన్నాయి కదా. ఏంటది? 1 ఈజ్ జమీందార్, సెకండ్ 1 ఈజ్ రైత్వారి, థర్డ్ 1 ఈజ్ మహల్వారి. సో దట్ ఈ 2 అంశాల గురించి కూడా మీరు ఇలానే చదువుకోవడానికి ప్రయత్నించండి, ఓకేనా. దెన్ నెక్స్ట్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు ఎలిమినేషన్ ట్రిక్స్ని యూస్ చేస్తే మనం అంత ఎక్కువగా టైం పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఎవరెవరు ఇచ్చారు? మహమ్మద్ బిన్ తుగ్నాల్, అల్లావుద్దీన్ ఖిల్జీ, ఇల్తుమిష్ అండ్ ఆల్సో ఫిరోజ్ షా తుగ్లక్. ఇక్కడ మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి ఎవరు? మనందరికీ తెలుసు కదా, మహమ్మద్ బిన్ తుగ్లక్. మహమ్మద్ బిన్ తుగ్లక్ తీసుకొచ్చినటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ రీఫార్మ్ ఏంటంటే టోకెన్ కరెన్సీ. బట్ ఈయన తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ బ్యాక్ ఫైర్ అవడం వల్ల ఈయన చాలామంది విమర్శించడం జరుగుతుంది. కానీ ఈయన ఏదైతే రీఫార్మ్స్ తీసుకొచ్చారో అది చాలా అడ్వాన్స్డ్గా ఉండేది. సో అందులో భాగంగానే టోకెన్ కరెన్సీని కూడా తీసుకొచ్చారు. సో ఇక్కడ మనం జస్ట్ A2ని చూస్తే ఈజీగా మిగతా ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసేవచ్చు. ఇక్కడ A2 అనేది ఉంది, ఇది ఒకటే ఉంది. సో దట్ మిగతా ఆప్షన్స్ చూడకపోయినా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనం పీవైక్యూస్ని అనాలిసిస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దేనికి ఇచ్చాడు అనేది కూడా చూసుకోండి. ఇక్కడ మనకి ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇండివిజువల్గా క్వశ్చన్ రావడానికి ఆస్కారం ఉన్నటువంటి అంశాలే. సో దట్ ఈ అంశాలన్నిటి మీద కూడా మీకు అవేర్నెస్ ఉంటే ఫర్దర్గా వచ్చేటటువంటి ఎగ్జామ్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేసి ఆన్సర్ చేయొచ్చు అండ్ ఆల్సో బెస్ట్ స్కోర్ కూడా చేయొచ్చు. దెన్ తర్వాత క్వశ్చన్, అమాంగ్ ద అష్టప్రధాన్స్ ఆఫ్ శివాజీ, షర్హీ నౌబాత్ వాజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాస్క్స్? సో షర్హీ నౌబాత్ అనేది మిలిటరీ కమాండర్కి సంబంధించినటువంటి అంశంగా మనం చూసుకుంటాం. ఆల్రెడీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చనే మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నప్పుడు ఎక్కడ ఇచ్చారు? ఇక్కడ ఇచ్చారు చూడండి. మౌర్యన్ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడెక్కడ ఎవరిని ఏమని పిలుచుకుంటామని చెప్పాం. సో ఇక్కడ మౌర్యన్కి సంబంధించినటువంటి అంశం ఇచ్చారు. ఇక్కడ ఎవరికి ఇచ్చారు? శివాజీకి సంబంధించినటువంటి అష్టప్రధానంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ ఎవరు అనేసి ఇచ్చారు. సో ఈ విధంగా మౌర్యన్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, శివాజీ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అండ్ ఆల్సో ఢిల్లీ సల్తనేట్స్కి సంబంధించినటువంటి అంశాలు, దెన్ ఆల్సో మొఘల్స్కి సంబంధించినటువంటి అంశాలు. ముఖ్యంగా మనం ఇండియన్ హిస్టరీని చదువుతున్నాం కాబట్టి వీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఈవెన్ గుప్తన్ ఎంపైర్ కూడా మనకి చాలా వరకు ఇంపార్టెంట్, చోళాస్ కూడా. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఏపీ హిస్టరీ చదివితే మనం ఏం చూస్తాం? అటు కాకతీయాల గురించి చూడాలి, విజయనగర ఎంపైర్స్ గురించి చూడాలి, దెన్ ఆల్సో శాతవాహనాసు ఇటువంటి వాళ్ళ గురించి కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇండియన్ హిస్టరీ కాబట్టి వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. అదే ఏపీ హిస్టరీ అయితే ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాం. దెన్ లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. మ్యాచ్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో ద లిస్ట్.
ఇంకోటి చెప్తున్నా, ఇందాక మనం ఏదైతే మ్యాచ్ ద ఫాలోయింగ్ చేసామో సేమ్ ఇక్కడ కూడా అలానే చేయాలి. ఇక్కడ దేని గురించి ఇచ్చారు? కున్వార్ సింగ్, హజరత్ మహల్, నానా సాహెబ్, భక్త్ ఖాన్ ఎవరు? 1857 రివోల్ట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన వ్యక్తులు. 1857 రివోల్ట్లో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్గా వీళ్ళు ఉన్నారు. కున్వార్ సింగ్ ఎక్కడి నుంచి మనకి ప్రాతినిధ్యం వహించారు? కున్వార్ సింగ్ మనందరికీ తెలుసు బీహార్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. సో దట్ జస్ట్ ఎలిమినేట్ చేయండి ఆప్షన్. A3 ఎక్కడ ఉంది? ఇది ఒక్కటే ఇచ్చారు. సో ఇవన్నీ కూడా యూపీఎస్సీ ఎలిమినేషన్ ట్రిక్ని యూస్ చేస్తూ అడిగినటువంటి క్వశ్చన్స్. అందుకని యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ని ఎందుకు చూడమంటున్నాను అంటే, రీసెంట్గా వస్తున్నటువంటి గ్రూప్ 2, గ్రూప్ 1 పేపర్స్ అన్నీ కూడా యూపీఎస్సీ ప్రీవియస్ ట్రెండ్ని అర్థం చేసుకుంటూ క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి మీరు యూపీఎస్సీ పీవైక్యూస్ చేస్తే మీకు చాలా వరకు గ్రూప్ 2, గ్రూప్ 1 క్వశ్చన్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయగలరు. కాబట్టి సో దట్ ఈ వీడియోలో ఈ 5 MCQs గురించి డిస్కస్ చేసుకుందాం. ఫర్దర్గా వచ్చేటటువంటి వీడియోస్లో ఇంకొక 5 MCQs గురించి డిస్కస్ చేసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ దెన్ స్టే ట్యూన్, టేక్ కేర్, బాయ్.